ఫ్రెండ్స్, ఇతను ఈత ఆకులతోటి టోపీని ఎలా తయారు చేస్తున్నాడో చూడండి. ముందుగా ఇతడు ఈత ఆకులను కట్ చేసుకొని ఇంటికి తెచ్చుకుంటాడు. తర్వాత ఈ ఈత ఆకులను ఈ విధంగా కట్ చేసుకొని ఎండలో బాగా ఎండబెడతాడు. తర్వాత ఈ వెదురు కర్రలను కావలసిన సైజుకి కట్ చేసి ఆ వెదురు కర్రను చిన్న చిన్న దెబ్బలుగా పీసెస్గా కట్ చేస్తాడు. తర్వాత ఆ చిన్న చిన్న దెబ్బలను ఈ విధంగా ఒక నక్షత్రంలాగా వృత్తాకారంలోకి పేర్చుతాడు. తర్వాత మధ్యలో ఒక త్రాడుతోటి ఒక దారముతోటి బాగా టైటుగా కడతాడు. తర్వాత ఈ దెబ్బలకు చివరి భాగాన కూడా ఈ దారంతో కడుతూ ఒకదానికి ఒకటి అటాచ్ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా వీటిని ఒక చక్రంలాగా తయారు చేసుకుంటాడు. తర్వాత మధ్యలో ఒక సన్నని దెబ్బను వృత్తాకారంలోకి మడిచి మధ్యలో దారంతోటి సెట్ చేస్తాడు. తర్వాత మరి యొక్క దెబ్బను చివరి భాగాలలో ఈ విధంగా రౌండ్గా మడుస్తూ ఒక ఎడ్జ్ భాగాన్ని తయారు చేసుకుంటూ దారంతోటి టైట్ గా బిగిస్తూ ఉంటాడు. తర్వాత సపోర్ట్ కోసమని ఇంకొక వృత్తాకార దెబ్బను ఈ విధంగా సెట్ చేస్తాడు. తర్వాత బాగా ఎండిపోయిన ఈ ఈత ఆకులను ఈ విధంగా ఈ దెబ్బలకి అటాచ్ చేస్తూ అల్లుతూ ఉంటాడు. ఈ విధంగా ఈ ఈత ఆకులను ఈ దెబ్బల లోపలికి ఎక్కిస్తూ చిక్కగా అల్లుతూ ఉంటాడు. తర్వాత మరి యొక్క వృత్తాకార దెబ్బను ఈ విధంగా సెట్ చేసి ఎడ్జి భాగాలలోకి ఎక్కించి టైట్ గా బిగించి ఎక్స్ట్రాగా ఉన్న ఈత ఆకులను కట్ చేస్తాడు. తర్వాత లోపలి భాగమున ఈ విధంగా రెండు బెండైన కర్రలను ఈ విధంగా సెట్ చేస్తాడు. ఈ విధంగా ఇతను ఎంతో కష్టపడి ఇలాంటి ఒక అద్భుతమైన టోపీని తయారు చేశాడు. వావ్, సూపర్ కదా. ఇతడి టాలెంట్ కి గాను ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ అని కామెంట్ చేయండి.